హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 21, 2024. మన వెయిట్ లాస్ జర్నీలో మనం అప్పుడే 18th డేకి అయితే వచ్చేసాం. ఇక నా డైటింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఫాలో అయ్యేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దాంట్లో కూడా వమాడ్ ఈరోజు 11th డే అనమాట. ఇక నా ఈటింగ్ టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ 12:30 to 1:30. బట్ ఈరోజు అయితే ఆ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. ఇంకా నిన్న నా వెయిట్ చెక్ చేసుకున్నాను కదా, 67.6 ఉన్నాను సెప్టెంబర్ 20 మార్నింగ్ 6:11కి. ఇక ఈరోజు నా వెయిట్ సెప్టెంబర్ 21కి 67.3 ఉన్నా, అంటే 300 grams అయితే వెయిట్ లాస్ అయ్యాను. నిన్న తిన్నాను కదా, వెయిట్ గెయిన్ అవుతాను అనుకున్నాను, బట్ తగ్గాను అనమాట. ఇక ఈరోజు అయితే నా హెల్త్ ప్రోగ్రెస్ విషయానికి వస్తే ఇంకా వర్స్ట్గా తయారైంది. బికాజ్ ఆఫ్ ఈరోజు సాటర్డే హెడ్ బాత్ చేశాను. ఆల్రెడీ ఫుల్ కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది. ఈ హెడ్ బాత్ చేయడంలో ఫీవర్ కూడా అటాక్ అయింది. ఫుల్ బాడీ పెయిన్స్, సైనస్ అయితే ఎక్కువ అయిపోయింది. తల్లో అసలు కళ్ళు కూడా కనురెప్పలేస్తున్న భారంగా ఉంది. బాడీ అంతా పెయిన్స్ అనవసరంగా అనిపించింది. ఇక తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకొని టాబ్లెట్స్ మెడిసిన్ రాసిస్తే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అది వచ్చే దారిలో ఆల్వార్గడ్డ కనిపించింది నాకు దారిలో. ఇది మా సైడ్ ఆల్వార్గడ్డనే అంటారు. సో అవైతే నేను 50 రూపీస్కి తీసుకున్నా. 3 పీసెస్గా కట్ చేసి ఇచ్చాడు. ఇక నేను ఇంటికి వచ్చేటప్పటికే మాకు 3 days అయింది గ్యాస్ రాక అయిపోయి. ఇవాళ నేను ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి వచ్చింది. నేను యాక్చువల్లీ 11:30కి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. వచ్చేటప్పటికి 1:30 అయింది. ఇంకా ఆ టైంలో అప్పటికప్పుడు ఏం ప్రిపేర్ చేసుకుని తింటాం. అందులో నాకు హెల్త్ కూడా బాగాలేదు. అందుకని చెప్పేసి వాటర్ మిలన్ని హాఫ్ కట్ చేసి పద్ధతిగా ఈసారి ముక్కలు కట్ చేసుకున్నాను, ఒక హాఫ్ మాత్రం. తర్వాత ఆల్వార్గడ్డ తిన్నాను. ఎందుకో నాకు అంత పద్ధతిగా తినాలనిపించి అసలు ఏదో తిన్నట్టే లేదనమాట. అందుకని రిమైనింగ్ హాఫ్ని హ్యాపీగా స్పూన్ వేసుకొని తినేసాను. ఇది నాకు ఇష్టమైన ప్రాసెస్ అనమాట. ఇట్లా తింటేనే నాకు పుచ్చకాయ తిన్నట్టు ఉంటుంది. సో ఈరోజు కూడా నేను వాటర్ మిలన్ ఒక్కటే తిన్నాను, అండ్ దాన్ని ఏమంటారు ఆల్వార్గడ్డ అయితే తిన్నాను. ఇక నైట్కి వచ్చేటప్పటికి టాబ్లెట్స్ ఇచ్చారు కదా, మెడిసిన్స్, అవి తిని వేసుకోమని చెప్పారు. మార్నింగ్కి నైట్కి ఉన్నాయి, బట్ నేను తినకుండా వేసుకున్నా. ఆల్రెడీ అసిడిటీ ఉంది. ఇంకా వేసుకోవడం వల్ల ఇంకా తిక్కగా కడుపు నొప్పి అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. తర్వాత ఇక ఈవినింగ్ వచ్చేసి ఈరోజు శనివారం కదా, సప్త శనివారం వ్రతం నేను చేస్తున్నాను. ఇది 5వ వారం అనమాట. అందుకని 5 పిండి దీపాలు అయితే పెట్టాను. ఫీవర్ ఉంది ఆల్రెడీ నాకు. ఇంకా పీరియడ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా దేవుడి గది క్లీన్ చేసుకోవడం, దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడం, ఇల్లు తుడుచుకోవడం, ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఇంకా ఫీవర్ కొంచెం ఎక్కువ అయినట్టే అనిపించింది. కానీ ఇంజెక్షన్ వల్ల కొంచెం ఏదో బెటర్ ఫీలింగు. నేను చేసిన బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే, ఒమాడ్ చేయాలి సక్సెస్ఫుల్గా అని చెప్పి చెయ్యొచ్చు, బట్ ఏంటంటే మెడిసిన్స్ వాడుతున్నప్పుడు తినేసుకోవాలి టాబ్లెట్లు. దానివల్ల నాకు నైట్ అంతా స్టమక్ పెయిన్ కూడా కొత్తగా అటాక్ అయింది, కడుపు నొప్పి. రేపైతే మాత్రం నేను ఒమాడ్ చేద్దామని అనుకోవట్లేదు. అండ్ వెయిట్ అయితే నేను పట్టించుకోను, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి. చూద్దాం రేపు ఎలా ఉంటుంది అనేది. కొంచెం అయినా బెటర్ వస్తే బాగుంటుంది. త్వరగా కోలుకుంటే మంచిగా మన వెయిట్ లాస్ జర్నీ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడైతే నాకు ఏదోగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.